పరిస్థితితో తీర్చడం సాధ్యమవుతుందా? కేవలం కాగితాలకే పరిమితమై ఈ సభ నుండి వినిపించేటటువంటి మాటల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక ఆశ కలుగుతుంది. సభలో మా గురించి చర్చ జరిగింది. ఈ సభలో బడ్జెట్లో మా వర్గాలకు ఇంత గొప్ప పద్దులు పెట్టిండ్రు, మాకు నిజంగా న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా కూడా మన దిక్కు చూస్తూ ఉంటారు. కానీ చివరికి ఏం జరుగుతున్నదంటే అధ్యక్ష, సభలో పద్దులు పెట్టేటప్పుడు మాత్రం చాలా గొప్పగా పద్దులు పెట్టుకుంటున్నాం. వాస్తవానికి నేను ఆ రోజు టీవీలో చూసిన అధ్యక్ష, 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈరోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ రకంగానైతే ఇబ్బందులలో ఉన్నదో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా ఈ రకంగానే కనిపించింది. కానీ ఆ రోజు మేము టీవీలలో చూసినాం. ఈ రకమైనటువంటి వాతావరణము, ఈ రకమైనటువంటి సభలో చర్చ జరగలేదు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడినట్టే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉన్నది, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులారా మీ సలహాలు ఇవ్వండి, మనం అందరం కలిస్తేనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, తద్వారానే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా చేయగలుగుతామని గొప్పగా మాట్లాడితే ఆ రోజు సభలో సభ్యులంతా కూడా తమకు తోచిన విధంగా ఆనాడు దివంగత ఈరోజు పాల్వాయి హరీష్ రావు గారి నాన్నగారైనటువంటి పాల్వాయి పురుషోత్తమరావు గారు మాట్లాడినటువంటి మాటల్ని నేను ఇప్పటికీ నాకు గుర్తున్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడితే ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ రోజు జరుగుతుంది? గతంలో పాలించిన వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, 2.5 సంవత్సరాలు మీరేం చేసిందని వాళ్ళు మాట్లాడుతున్నారు, మధ్యలో మేమేమన్నా మాట్లాడితే కేంద్రం నుంచి మీరేం తెచ్చిందని ఎగతాళి చేస్తున్నారు. ఈ రకమైనటువంటి మాటలతోనే రాష్ట్రం బాగుపడుతుందా? నేను అందుకే మీ ద్వారా ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎవరినో కించపరచాలని కాదు, ఒక రాజకీయ పార్టీని విమర్శించాలని కానీ మాట్లాడతలేను అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం ఇబ్బందులలో ఉన్నది. ప్రత్యేకంగా రైతైతే నేను ఎందుకు వ్యవసాయం చేయాలి, నేను ఎవరి కోసం వ్యవసాయం చేయాలి, ఈ రకమైనటువంటి పరిస్థితులలో నేను ఎక్కడైనా జీతం ఉంటే బాగుంటుంది. ఈరోజు అధ్యక్ష మా ప్రాంతంలో వాడుక భాషలో ఈ పొలాల్ని చేన్లని కౌలుకి ఇచ్చేదాన్ని మునాఫా అంటారు. కౌలుకు ఇద్దామంటే కూడా ఈరోజు వ్యవసాయాన్ని ఎవరు చేయడానికి ముందుకొస్తలేరు. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇవ్వు నువ్వు కౌలు డబ్బులు అంటే కూడా నాకొద్దు నీ వ్యవసాయం చేయడం నాతోని కాదు అని తప్పించుకుంటున్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో రైతుంటే అధ్యక్ష, రైతులు కోరుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు ఏమంటారంటే సంవత్సరానికి ఒకసారి ఎన్నిక వస్తే బాగుంటుందేమో, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు రుణమాఫీల గురించి మాట్లాడతాయి, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు మా దిక్కు చూస్తాయి, కాబట్టి సంవత్సరానికి ఒక ఎన్నిక రావాలా, 6 నెలలకు ఒకసారి ఒక ఉప ఎన్నిక రావాలా, ఆ రకంగా ఏమన్నా మంచి జరుగుతుందేమో అని అక్కడక్కడ చర్చ కూడా జరుగుతున్నది అధ్యక్ష. కేవలం ఓట్ల కొరకు మాత్రమే రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఉంటే ప్రజల జీవితాలు ఏ రోజు బాగుపడతాయి అధ్యక్ష? ఈ రాష్ట్ర అప్పు గురించి ముందు చర్చ చేసేటప్పుడు సరిగ్గా ఈ తెలంగాణ రాష్ట్ర అప్పు 10,80,000 కోట్ల 330 కోట్ల రూపాయలు ఉన్నాయి. 10,80,000 కోట్ల 330 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అప్పు ఉన్నది. అంటే మన జిఎస్డిపిలో 55.7%. అధ్యక్ష, ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు ఏ రాష్ట్రమైనా సరే తమ జిఎస్డిపిలో 20% అప్పులు దాటితే ఆ రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నట్టే లెక్క. కాగితాల మీద ఎంత గొప్పగా మనం రాసి చూపెట్టే ప్రయత్నం చేసినా వాస్తవానికి కాగితాలకు ఎక్కడ కూడా పొంతర ఉండేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు 2 లక్షల దాదాపు 10,000 కోట్లు అన్ని అప్పులు కలిసి ఇంకా చెల్లించాల్సినవి ఉన్నాయి. 8,64,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ అప్పు అంటే దాంట్లో 5,62,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ప్రభుత్వ అప్పు,
3,02,000 కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అప్పులు, 2 లక్షల కోట్లు అవి కాంట్రాక్టర్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మిగతా వివిధ రూపాలలో ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు, అంటే అవి కూడా అప్పు కిందనే లెక్క. ఈ 2 లక్షల కోట్ల రూపాయల వివిధ బకాయిలు ఈ రాష్ట్రంలో చెల్లించాల్సిన దాని గురించి ఈ శాసనసభలో ప్రభుత్వం తరపున ఏ రోజు కూడా ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ వస్తలేదు. అది ఏ రకంగా చెల్లిస్తారు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచన ఏది, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరులు ఏమనేది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి రాలేదు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో ఎంత గొప్పగా మనం చెప్పుకున్నామంటే, సమైక్య రాష్ట్రంలో మనం బాగుపడం, మన రాష్ట్రం మనం సాధించుకుంటే తప్ప మనకు భవిష్యత్తు లేదు అని అంటే నాయకులు మాట్లాడేటటువంటి మాటలు నిజమనుకొని సమర్థవంతమైనటువంటి పాలకులు తెలంగాణలో ఉన్నారు కదా, మన మాటలు నమ్మి ఉద్యమంలో పాల్గొన్నారు అధ్యక్ష. మిగులు బడ్జెట్తో వేరుపడ్డటువంటి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల లోపే 11 లక్షల కోట్ల అప్పుకు దిగజారినమంటే ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏమిచ్చినామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎంత గొప్పగా ఉందంటే, రంగురంగుల మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అక్షరాలన్నీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆకర్షితులైనరు, తెలంగాణ ఓటర్లంతా ఆకర్షితులైనరు. రంగురంగుల బొమ్మలు. దానికి మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు పెద్దలు శ్రీధర్ బాబు గారు. నాకైతే శ్రీధర్ బాబు గారికి చేతి ఎంత నొచ్చిందో అనిపిస్తున్నది రాసి. అది మామూలుగా లేదు. నేను ఆ మేనిఫెస్టో చదివినప్పుడు నాకు సంబంధించిన అభిమానులు కూడా కొందరు ఏమన్నారంటే, అన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా గొప్పగా ఉన్నది, వాళ్ళు అసలు అన్నిగిన ఇస్తామంటే ఓట్లు మాత్రం మనకేమి పడై వాళ్ళు అమలు చేస్తాయంటే నేను మొత్తం చదివి చూసిన. నేను చెప్పిన ఈ మేనిఫెస్టో అమలు చేయాలంటే వాళ్ళు 50 ఏళ్ళు అధికారంలో ఉంటే కూడా సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పిన అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో మేమేం చెప్తున్నాం అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని ఇంత గొప్పగా రైతుల గురించి మాట్లాడింది కదా. రైతులకు సంబంధించిన ఎక్కువ విషయాలు చెప్పక 2-3 విషయాలే. రైతులకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల పంటల రుణం మాఫీ చేసే బాధ్యత మాది అన్నారు. పంట రుణాలకు ప్రతి రైతుకు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. నేను మొదటి సభలో నేను అడిగిన, రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు కదా, ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం మీరు చెప్పే లెక్కల ప్రకారం ఎక్కడ కూడా పొంతన కుదుర్తలేదు, దానిలో స్పష్టంగా చెప్పండి అని అంటే పెద్దలు ఏం మాట్లాడిందంటే, మేము 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మాఫీ చేసినాము, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మిగతా డబ్బు అంతా కూడా పైన ఉన్న డబ్బు వాళ్ళ దగ్గర జమ చేసుకుంటే 2 లక్షల రూపాయలు చేసే బాధ్యత, మాఫీ చేసే బాధ్యత మాది అన్నారు. పాపం రైతులు అమాయకులు. ప్రభుత్వం చెప్పిన మాట, పెద్దలు చెప్పిన మాట నిజమనుకొని బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి డబ్బంతా కూడా బ్యాంకర్కు చెల్లించి 2 సంవత్సరాలైంది అధ్యక్ష. 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి వస్తలేవు, రైతుకు రావాల్సినటువంటి బకాయి వస్తలేదు, రైతుకేమో బ్యాంకరు లోన్ ఇస్తలేడు. దాని మీద ఇప్పటి వరకైనా ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం చెప్తుందంటే దాని మీద దాట వేసేటటువంటి ధోరణి అధ్యక్ష. రైతులకు ఉన్నటువంటి ప్రాక్టికల్ బాధలు ఇవి. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు వ్యవసాయాలు చేస్తున్నారో లేదో కానీ నేను ప్రతి సంవత్సరం వ్యవసాయం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత నేను లెక్క చూస్తా అధ్యక్ష. మామూలు రైతు ఈరోజు బ్యాంకుకు సంబంధించింది ఖాతా తెరుచుకుంటే రైతు ఖాతాలో ఏదన్నా డబ్బు పడితే బ్యాంకరు రూపాయి తిరిగిస్తలేడు అధ్యక్ష, తను తీసుకున్నటువంటి రుణాన్ని కట్టే వరకు. పంట అమ్మినటువంటి పంట కూడా బ్యాంకు ఖాతాలో పడితే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నాకు కూలీలకు ఒక 10,000 రూపాయలు కావాలంటే, లేదు నువ్వు రుణం తీసుకున్నావు, నువ్వు మా బ్యాంకుకు అప్పున్నావు, పంట రుణం తీసుకున్నావు కాబట్టి అది లేవు, రైతులకు ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి ఇవాళ ఎన్ఆర్జీఎస్ పనులు తగ్గించారు. గతంలో ఎన్ఆర్జీఎస్లో మనం మెటల్ రోడ్లు వేసుకున్నాం రైతులకు.
దాన్ని పూర్తిగా ఎన్ఆర్జీఎస్ పేరు మార్చారు. మహాత్మా గాంధీ పేరుంటే ఆ పేరునే తొలగించారు మొత్తానికి. మీకు 90% కేంద్ర ప్రభుత్వం ఉండే, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉండే. దాన్ని మొత్తమే తీసేసి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. తర్వాత పని దినాలు తగ్గించారు. ఈ రోజు వరకు కూడా సరి అయినటువంటి గైడ్ లైన్స్ లేవు, ఇప్పటివరకు రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. రెండోది రైతుల గురించి దేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చింది వాళ్ళు. రైతులకు దేశ రాజధాని రావద్దు, ఇక్కడ ఎవరు ఎలాంటి చేయొద్దని చెప్పి ఇనుప కంచెలు పెట్టిండ్రు, రోడ్ల మీద మేకులు వాతిండ్రు, తర్వాత రైతుల మీద రబ్బర్ బుల్లెట్లు తోని కొట్టిండ్రు, తర్వాత జలపిరంగులతోని కొట్టిండ్రు, తర్వాత బుల్లెట్లతో కొట్టిండ్రు. కొంతమంది రైతులు కూడా చనిపోయారు. మళ్ళీ వాళ్ళే రైతుల ఉద్యమానికి తల ఒగ్గి వెనక్కొచ్చింది వాళ్ళే. ఈ రోజు వరకు కూడా ఏదైనా రేట్లు వేస్తారు, మద్దతు ధర వేస్తారు, కానీ కొనరు. మద్దతు ధర వేస్తారు, కానీ ఆ మద్దతు ధరకు మళ్ళీ కేంద్రం నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మీరు కొనమని చెప్తారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉండదు. ఇవాళ అట్లా చాలా పంటలకు ఇవాళ ఈ రాష్ట్రంలో అదే, దేశంలో అదే పరిస్థితి, రాష్ట్రంలో అదే పరిస్థితి. ఇవాళ రైతులకు ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం, రైతులకు ఏం జరుగుతలేదు అంటే ఇవాళ దగ్గర ఎంత లేదన్నా కూడా 20,000 నుంచి 21,000 కోట్ల రూపాయలు పెట్టి 25.5 లక్షల రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది. రైతులకు సన్నబడ్డ బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 9 లక్షల రూపాయలు ఇస్తాను. మొన్న కూడా ఏదైతే రైతులకు సంబంధించి మరి మొన్న కూడా మార్క్ఫెడ్ ద్వారా ఇవాళ మనం మక్కలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ దానికి కూడా ఫుల్ ఫెడ్జ్గా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో తూతూ మంత్రంగా గిన్ని మెట్రిక్ టన్నులు తీసుకోమని చెప్పి ఏదో ఇచ్చారు. నేనేమంటా ఉన్నా అంటే మీరు రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఇలా 8 మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఇలా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీరు కేంద్రం నుండి మీరు ఇవాళ తీసుకొచ్చి రైతుల గురించి మాట్లాడు. ఇవాళ కందులకు మద్దతు ధర ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర ఇస్తారు, మిగతా అన్నిటికీ మద్దతు ధర ఇస్తారు, కానీ మీరు కొనరు. మద్దతు ధర మాత్రం వేస్తారు, ఇచ్చి పెడతారు. అంటే మద్దతు ధర పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం మీకు మరి కొనేటువంటి ఇది ఉండద్దా? ఏది కొంటలేరు, మీరు ఏది చేస్తలేరు. అట్టే ఇక్కడికి వచ్చి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు మేనిఫెస్టోలో ఇది పెట్టిండ్రు, అది పెట్టిండ్రు, మీరేం తెచ్చారు కేంద్ర ప్రభుత్వం చలి. ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు, 17 మంది ఎంపీలు ఈ రాష్ట్రంలో ఉంటే అధ్యక్ష 8 మంది మీరు, 8 మంది ప్రభుత్వం నుండి మేము ఉంటే 8 మంది మీరు బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రం నుంచి మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చింది ఇక్కడికి? ఇవాళ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తుందని చెప్పి 4 ఎంపీలు, బీజేపీ పార్టీకి 4 ఎంపీలు ఉంటే ఇలా 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఇస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చేతులు కట్టుకొని మోడీ దగ్గర నిలబడతా ఉన్నారు. మొన్న రాష్ట్రానికి ఎరువులు రాకపోతే కూడా కనీసం ఎరువులు తెప్పించేటువంటి దిక్కు లేదు మీ దగ్గర. కనీసం మీ ప్రధానమంత్రి అడిగేటువంటి పరిస్థితి లేదు మీ దగ్గర. ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా? రైతుల గురించి, రైతుల మీద ఇది చేస్తాను, అది చేస్తాను, మీరు ఏం చేస్తానని చెప్పి మీరు ఏం చేస్తానో ఫస్ట్ మీరు కేంద్రంకి వెళ్ళి తెచ్చేటువంటి ఏందో గజ్జెపూర్ మొదలు మీరు తీసుకొచ్చి మేము ఇది తెచ్చినాం, మీరు ఇది చేయండి అని చెప్పు. అధ్యక్ష రమణన్న అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. ఇక ఏం చేస్తావు, ప్రభుత్వం మెప్పు పొందాలా, పెద్దల మెప్పు పొందాలంటే కొన్ని మాటలు ఇష్టం లేకున్నా కూడా వాళ్ళకు మాట్లాడాల్సి వస్తున్నది. ఇప్పుడు ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఈ సభల్లో ఉన్నారు, అక్కడిక్కడ కాదు, గత ప్రభుత్వం తీరు మేము చేస్తలేము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అన్ని విషయాల కొరకు పోతున్నాం, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి సహకారం తీసుకుంటున్నాము అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు. వీళ్ళు ఏమంటారు, ఏమీ వస్తలేదంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి స్టేట్మెంట్ని మీరు వ్యతిరేకిస్తే ఇక నేను మిగతా విషయాన్ని మాట్లాడా. అధ్యక్ష ఇంకో విషయం, ఈరోజు గౌరవ సభ్యులు ఒక మాట అన్నారు, ఎన్ఆర్ఈజెస్కు సంబంధించింది అని. అధ్యక్ష నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారు, కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. ఈరోజు నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి దేశ ప్రధానమంత్రి అయిండు అంటే
అంత గొప్పగా ఈ దేశం గురించి ఈ రాష్ట్రం గురించి ఆలోచించండు కాబట్టే మూడవసారి దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ నాయకునిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు గుర్తించబడ్డారు. అధ్యక్ష, గతంలో 100 రోజులు పనులుంటే కొన్ని లెక్కలు దొరికేటటువంటి పరిస్థితి లేకుంటే ఈరోజు 100 పోయి 125 రోజులైంది. అదనంగా పెంచినాం అధ్యక్ష, ఈరోజు అదనంగా పెంచినాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రైతులు బాగుపడాలంటే ఈరోజు పాలీ హౌస్ వ్యవస్థ రావాలి. ఒక్కొక్క పాలీ హౌస్ రావాలంటే 60 లక్షలు 70 లక్షల రూపాయలు అవుతాయి. ఈరోజు సన్నకారు చిన్నకారు రైతులు 60 లక్షలు 70 లక్షలు పెట్టుబడి పెట్టలేడు, లేదా ఆ రైతుకు బ్యాంకులు కూడా లోన్ ఇస్తలేవు. ఈరోజు 90% సబ్సిడీతో గతంలో ఎస్సీ ఎస్టీలకు ఉండే, ఈరోజు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రైతులందరికీ 90% సబ్సిడీతో పాలీ హౌజులు వస్తే హార్టికల్చర్ రైతులకు కొంత ఊరట కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, కేవలం ఈ రాష్ట్రంలో రైతులు బాగుపడాలంటే వ్యవసాయం చేస్తేనే బాగుపడరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ సంస్థలను కూడా తీసుకురావాలి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా రావాలా. నేను గతంలో కూడా చెప్పిన, ఈరోజు మా ప్రాంతం పత్తి సోయాబీన్ పండించి రైతులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. పత్తి ఈరోజు ఎకరానికి 3 కుంటల దిగుబడి రాక, తెచ్చినటువంటి అప్పు రైతు తీర్చలేక రోజుకి 2 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అధ్యక్ష, ఈరోజు అత్యధిక సోయాబీన్ వండేటటువంటి నా జిల్లాలో సీడ్ దొరికేటటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రైతులకు విత్తనాలు కావాలంటే పక్క రాష్ట్రమే దిక్కు. ఒకనాడు గొప్పగా చెప్పుకున్నాం, తెలంగాణ రాష్ట్రం విత్తన భండాగారంగా అవుతుంది, ప్రపంచానికే విత్తనాల సరఫరా చేస్తామని చెప్పారు గతంలో పాలించిన వాళ్ళు. ప్రపంచానికి విత్తనాల సరఫరా దేవుడెరుగు, కానీ ఈ రాష్ట్ర రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కూడా ఈ రాష్ట్రంలో దొరికేటటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష, ఈరోజు నేపియర్ గడ్డి ద్వారా బయో ఎథనాల్ దాని గొప్ప పరిశ్రమలు ఈరోజు ఈ దేశంలో చాలా నిర్మించబడుతున్నాయి. పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర ఈరోజు ఈ నేపియర్ గడ్డి రైతులతో పండించి ఈ బయో ఎథనాల్ పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా రైతులు ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, రైతు తను పండించినటువంటి పంట కొంత స్టోరేజ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా రావాలి. ఈరోజు రైతు పండించినటువంటి టమాటా ఒకసారి 2 రూపాయలకు కిలో కూడా, రూపాయికి కిలో కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళేమో అదే పంట 40 రూపాయలు 50 రూపాయలు 80 రూపాయలు అవుతున్నది. మరి కనీసం మార్కెట్లో ధర పడిపోయినప్పుడు ఆ రైతు తను పండించిన టమాటా కావచ్చు, మిగతా కూరగాయలు కావచ్చు, నిల్వ చేసుకోవాలంటే ఈరోజు కోల్డ్ స్టోరేజీలు కావాలా. ఈ తెలంగాణలో రైతులు పండించినటువంటి కూరగాయలకు కానీ మిగతా పంటలకు వాళ్ళు స్టోరేజ్ చేసుకుందామంటే సరిపడ కనీసం ఒక 2% కూడా ఈ తెలంగాణ రాష్ట్రం లేదు. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే కోల్డ్ స్టోరేజ్ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసి ఈరోజు రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి దళాలు బాగుపడుతున్నాడు. రైతు దగ్గరికి వెళ్ళి 2 రూపాయల కిలో ఈరోజు దళాలు కొంటాడు ఏజెంటు, అతడు 20 రూపాయల కిలో అమ్ముకుంటాడు. కానీ కోల్డ్ స్టోరేజ్ ఉంటే ధర మార్కెట్లో లేనప్పుడు దాన్ని స్టోర్ చేసుకోగలుగుతాడు. కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్లు నిర్మించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు పంటల బీమా విషయంలో మంత్రి గారు చెప్పారు. గతంలో కూడా ఈ రకమైనటువంటి మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు అమలు చేయని కారణంగా పంటల బీమా ఉంటుందని కొన్ని పంటలు వేసుకున్న తర్వాత ఆ పథకంలో మీరు భాగస్వామి కానందున కాలం కలిసి రాక ఈరోజు తెలంగాణ రైతులు లక్షల మంది నష్టపోయినారు. ఈ సంవత్సరం కూడా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత రేపటి నుంచి రైతులంతా కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ప్రభుత్వం పంటల బీమా పథకం తెస్తున్నదని వారికి నచ్చినటువంటి పంటలు వేసుకుంటారు. కాబట్టి వెంటనే ఆ ప్రక్రియని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ఈ రైతులకు ఈ సభ ద్వారా తెలియజేయాలని గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, అందరి ఆరోగ్యం బాగుండాలంటారు, ఈ రాష్ట్రంలో పండ్లు వండాలంటారు, ఈ రాష్ట్రంలో పండ్ల పంటలు ఎక్కువ రావాలని అంటారు. కానీ దానికి ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా ప్రోత్సాహం లేదు. ఈరోజు రైతు అన్ని పంటలు పండిస్తేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్ర రాజధానికి
ఆంధ్ర నుంచి కూరగాయలు వచ్చేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది, ఛత్తీస్గఢ్ నుంచి కూరగాయలు వచ్చేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఒక పక్క చెప్తున్నాం మనం మన తెలంగాణలో మనకేం తక్కువ లేదు, ఈ రోజు లక్షల కోట్ల బడ్జెట్తో అన్ని గొప్పగా చేసుకుంటామని చెప్తున్నటువంటి మనము ఈ రాష్ట్ర ప్రజలకు సరిపడా కూరగాయలు లేవు, ఈ రాష్ట్ర ప్రజలకు సరిపడా పాలు లేవు, ఈ రాష్ట్ర ప్రజలకు సరిపడా పండ్లు లేవు. దీని మీద ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇక ఎక్సైజ్ మద్యపాన నిషేధం, ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉదయం 6 గంటలే వైన్ షాపులు ఓపెన్ అవుతాయి, రాత్రి 12 గంటల వరకు ఉంటాయి. మిగతాది ఏమన్నా దొరకదో తెలియదు తెలంగాణలో, కానీ మద్యం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏరులై పారుతున్నది. గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి, గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రాష్ట్రం నడుస్తున్నదనంటే 2 విషయాలు అధ్యక్ష. ఒకటి బర్రెల్లో పోసే పెట్రోలు, రెండవది మనుషుల కడుపులలో పోసే పెట్రోల్. మద్యం పెట్రోల్ మీదనే ఈ రాష్ట్రం నడుస్తున్నది. 35,000 పైచలకు అన్ని వేల కోట్ల సంపాదన ఈరోజు మద్యం ద్వారా తీసుకొని రాష్ట్ర ప్రజల ఆరోగ్యం అంతా కూడా చెడిపోయి ఈరోజు ఎల్ఓసీల కొరకు ఎమ్మెల్యేల దగ్గరికి వస్తారు, చాలామంది కాలేయాలు లివర్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీలో అక్కడ ట్రీట్మెంట్ దొరకని కారణంగా ఎమ్మెల్యేల దగ్గరికి ఎల్ఓసీలు కొరకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు అందరికి కూడా బాధ తెలుస్తుంది. అధ్యక్ష, దాని మీద ప్రభుత్వం కొంత ఆలోచించాలి. ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి ఈ మద్యాన్ని కొంత అరికట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు 6 గంటలకే ఆ వైన్ షాపులు ఎట్లా తెరుస్తాయి, రాత్రి 12 గంటలకు ఆ వైన్ షాపులు ఎట్లుంటాయి? ఈరోజు గ్రామానికి 10 బెల్ట్ షాపులు ప్రభుత్వ అనుమతి కాగితం మీదనే లేదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వ అనుమతితోనే ఈరోజు గ్రామాలలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మద్యపాన నిషేధం విధిస్తామన్నారు, మద్యపాన నిషేధం ఎప్పుడు విధిస్తారో అది దేవుడికి ఎరుగు. అధ్యక్ష, ఈరోజు గుజరాత్ రాష్ట్రాన్ని మన గురించి కొంత చర్చ చేసుకోవాలి. ఈరోజు సంపూర్ణ మద్యపానం నిషేధం విధించి ఆ రాష్ట్రం ఈరోజు ఎంత ఆర్థికంగా బాగుపడ్డ అధ్యక్ష. ఒకసారి మీరు లెక్క తీయండి, మీరు ఒక చర్చ చేయండి, నెగిటివ్ ఆలోచించకండి. ఏ రకంగా అక్కడ మద్యపాన నిషేధం అమలు చేసిండ్రు, ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నదో ఒకసారి మనం చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విచ్చలవిడి మద్యం ద్వారా ప్రజల జీవితాలతో మనం ఆడుకొని ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టి ఈరోజు పోని ప్రజల ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుందంటే అది కూడా లేదు అధ్యక్ష. ఆరోగ్యశ్రీకి పోతే అధ్యక్ష, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే ఆసుపత్రి బయటనే ఉంచుతున్నారు. ఎందుకు ఉంచుతున్నారు వాళ్ళంటే మాకు బిల్లులు వస్తలేమంటారు. ఎందుకు ఇస్తలేరంటే వీళ్ళు ఏమంటారు, ఇప్పటి కావు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన పెండింగు, మా దగ్గర ఏం పెండింగ్ లేదని వీళ్ళంటూ. ఏదైనా సరే ప్రజలకు మాత్రం ఆరోగ్యంగా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆ విషయం మీద ఎక్సైజ్ అమ్మకాల మీద కొంత దృష్టి పెట్టి తగ్గించండి, ఎక్సైజ్ తగ్గించండి, ఈ అమ్మకాలు తగ్గించే ప్రయత్నం చేయండి. గ్రామాలలో పూర్తిగా బెల్ట్ షాపుల్ని మీరు అరికట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ ప్రజలకి ఏమన్నా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష అన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో 2 విషయాలు మర్చిపోయిన వ్యవసాయానికి సంబంధించినటువంటి సేంద్రియ వ్యవసాయం కావాలని చెప్తున్నారు. పశు సంపద ఈ రాష్ట్రంలో పూర్తిగా పడిపోయింది అధ్యక్ష. లెక్కల ప్రకారం పశు సంపద పూర్తిగా పడిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ప్రోగ్రాం పెట్టింది అధ్యక్ష. గతంలో ఈ రాష్ట్రానికి ఒక 10,000 కోట్ల రూపాయలు సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పథకాన్ని వాడుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆ పథకం మామూలు పథకం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీలకైతే ఒక వరం. రైతులందరికీ ఏ రైతన్నా 2 కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకొని పశు సంపద పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే దాంట్లో 50% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే వీళ్ళకి ఏం నష్టమో దాని ద్వారా ఆ విషయం మీద ఆలోచించాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఎస్సీ ఎస్టీల సంక్షేమం ఈ సభలోనే చట్టం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల మీద 1,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఖర్చు కావాలి.
అది కూడా సరైన సమయంలో ఖర్చు కావాలి. ఖర్చు కాకుంటే సంబంధిత అధికారుల మీద అట్రాసిటీ కేసులు పెట్టాలన్నారు. ఈరోజు ఎవరి మీద అట్రాసిటీ కేసులు పెట్టాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ నిధులు ఖర్చు చేయనందున, ఎస్టీ ఎస్టీ నిధులు పక్కదారి మళ్లిస్తున్నందున ఈ ప్రభుత్వం మీద అట్రాసిటీ కేసు పెట్టాల్సి వస్తుంది. అధ్యక్ష, ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్లు జిల్లా కేంద్రాలలో కలకలలాడుతుండే, నిధులుంటుండే. అధ్యక్ష, నిరుద్యోగ యువతి యువకులు ఏదైనా లోన్ కొరకు ఒక దరఖాస్తు పెట్టుకుంటే 1,00,000, 2 లక్షలు, 5 లక్షల వరకు ఏదైనా లోన్లు దొరికేటటువంటి సబ్సిడీ ద్వారా అవకాశం ఉంటుండే. ఏమైందో తెలియదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్లు మూతపడ్డాయి. 1 రూపాయి కూడా సాయం దొరుకుతలేదు. నిరుద్యోగ యువతి యువకులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయం మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. అధ్యక్ష, ఎస్టీలకు సంబంధించినటువంటి గిరి వికాసం అనే స్కీమ్ పెట్టిండ్రు. దాని తర్వాత మళ్ళీ ఉత్త గిరి వికాసం అంటే కుదరది. టీఆర్ఎస్ హయాంలో దాన్ని సీఎం గిరి వికాసం అని చేసిండ్రు. మా గిరిజన సోదరులంతా ఏమనుకున్నారంటే ముందు ఉత్త గిరి వికాసం ఉండే, దాన్ని సీఎం గిరి వికాసం చేసిండ్రు. అది 2 లక్షలది 4 లక్షలది అవుతుందేమో అని ఆశపడ్డారు. అధ్యక్ష, పేరు మారింది తప్పితే గిరి వికాసం సీఎం గిరి వికాసం అయింది తప్పితే 9 ఏళ్ల కింద బోర్లేసిండ్రు. దానికి ఇస్తానన్నటువంటి కరెంట్ ఇస్తలేరు, ఇస్తానన్నటువంటి మోటార్ ఇస్తలేదు. ఆ రకంగా రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఆ గిరి వికాసం పథకాన్ని వెంటనే దానికి నిధులు విడుదల చేయాలని సంబంధిత మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, కంక్లూడ్ చేయండి పాలశేఖర్ గారు. అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎస్సీల పరిస్థితి, నా ఎస్సీ సోదరులు పడుతున్నటువంటి బాధ నేను ప్రత్యక్షంగా చూసిన. అధ్యక్ష 1970 కన్నా ముందు వాళ్ళకి అది ఏజెన్సీ అని తెలియదు, మిగతా ఏమీ తెలియక వాళ్ళ తాత ముత్తాతలు పోయి ఆ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు భూములు కొట్టుకున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే అది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చట్టం మీకు అనుకూలంగా లేదు, మేము పట్టాలు ఇవ్వలేమంటారు. వాస్తవం. కానీ వాళ్ళు ఎట్లా బతకాలి అధ్యక్ష? వాళ్ళకి ఏ పథకాలు అమలైతలేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులకు ఏ పథకాలు అమలైతలేవు. కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ సంవత్సరం అయితే రైతులకు పంటలు వండక రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఆగస్టులో వచ్చినటువంటి అధిక వర్షాల వల్ల వేసినటువంటి పంటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఈసారి జొన్న పంటలు రైతు వేసుకున్నాడు. ఈ జొన్న పంటలను గతంలో చివరికి బతిమలాడంగా ఆఖరికి ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్రంలో పండించినటువంటి జొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కోఆపరేటివ్ సెక్టార్ అధ్యక్ష, రోజు రోజుకు ఈ రాష్ట్రం అంతా కూడా కోఆపరేటివ్ సెక్టార్ అంతా కొలాప్స్ అయినది అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి అప్పు దొరకని సమయంలో టీఎస్ క్యాబ్కు అప్పు కావాలని 5,000 కోట్ల రూపాయలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల అప్పును కూడా మంజూరు చేసింది. వెంటనే దాంట్లో 2,000 కోట్ల రూపాయలు ఆ టీఎస్ క్యాబ్ నుండి ఆ సహకార సంస్థ నుండి మార్క్ఫెడ్కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు 24 గంటల లోపల. ఈరోజు టీఎస్ క్యాబ్ మీద సహకార సంఘాల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది రైతులు సహకార సంఘాలలో సహకార బ్యాంకులలో లోన్లు తీసుకొని బతుకుతున్నారు. ప్రభుత్వం చేసినటువంటి తప్పు కారణంగా ఈరోజు సహకార సంఘాలన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. 2,000 కోట్ల రూపాయలు టీఎస్ క్యాబ్కు ప్రభుత్వం అప్పిప్పించి 24 గంటల లోపల మార్క్ఫెడ్కు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ 24 గంటల లోపల మార్క్ఫెడ్ నుండి ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేసిండ్రు. ఏ రకంగా కోఆపరేటివ్ వ్యవస్థ బాగుపడుతుంది అధ్యక్ష? ఈరోజు ఆ కోఆపరేటివ్ వ్యవస్థకు ప్రభుత్వ సహకారం అందించాలి. కోఆపరేటివ్ వ్యవస్థకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సాయం చేయాలి. కానీ మంచిగా ఉన్నటువంటి ఆ కోఆపరేటివ్ వ్యవస్థని నాశనం చేసే విధంగా మాకెక్కడ అప్పు దొరకలేదు కాబట్టి మీరే మాకు అప్పు ఇవ్వాలనండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి ఈరోజు ఆ బ్యాంక్ అంతా కూడా రూపాయి ప్రభుత్వం ఆ బ్యాంకు తిరిగి అప్పు చెల్లించలేదు అధ్యక్ష.
ఈ రకంగా ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేయండి సార్ ఇన్ని పద్ధతుల మీద ఎట్లా సార్ కంక్లూడ్ చేయండి సార్ ఇన్ని పద్ధతుల మీద ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది అన్ని పద్ధతులు కలిపి ఒకసారి స్పీకర్ గారు చెప్పారు. అధ్యక్ష సహకారం అందించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు సహకార సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసినట్టున్నది. అధ్యక్ష సకాలంలో ఎన్నికలు జరగాల, ఏం మాయ జరుగుతుందో ఏమో తెలియదు అధ్యక్ష అంతకుముందు DCCBలో 9 మంది వేరే పార్టీలో ఉండే, ప్రభుత్వం వచ్చా అంటే ఏమైందో ఏమో 8 మంది పార్టీ మారింది. ఎందుకు మారిందో తెలుసా అధ్యక్ష? చేసినటువంటి తప్పులన్నీ ఎక్కడ ప్రభుత్వం బయట తీస్తుందో అని. అధ్యక్ష ఏ DCCB బ్యాంకులనైతే స్కాములు జరిగినాయో రైతులకు సంబంధించిన అంశం అధ్యక్ష, వెంటనే దాని మీద ఈ ప్రభుత్వం విచారణ ఏర్పాటు చేయాల. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు ఈ కోఆపరేటివ్ బ్యాంకులకు వెంటనే చెల్లించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. చేప పిల్లలు మత్స్య పరిశ్రమ దాని మీద ఆధారపడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో నా గంగపుత్ర సోదరులు, నా ముదిరాజు సోదరులు ఉన్నారు. సకాలంలో చెరువులో చేప పిల్లలు వేయాల. ప్రభుత్వ సాయం అంటే అధ్యక్ష దెబ్బ కలిగినప్పుడు ఏదన్నా మందేస్తేనే అదేమన్నా కొంత నొప్పి తక్కువ అవుతుంది. కానీ 6 నెలల తర్వాత మేము కుట్లేస్తామంటే అప్పటి వరకు ఆ మనిషి చనిపోతాడు అధ్యక్ష. చేప పిల్లలు ఎప్పుడు ఇచ్చిపెట్టాలి? జూలై లేదా ఆగస్టు మొదటి వారంలో. కానీ చేప పిల్లలు ఎప్పుడు ఇచ్చిపెడతారు అధ్యక్ష? డిసెంబర్లో చేప పిల్లలు చెరువులో విడిచిపెడితే ఆ చేప పిల్లలు పెరగాలి ఎప్పుడు? ఈ ముదిరాజ్ సోదరులు, నా గంగపుత్ర సోదరులు ఎప్పుడు బాగుపడాలి? నేను అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే దానికి వచ్చే సంవత్సరం నుంచైనా సరే చేప పిల్లలు సరి అయినటువంటి సమయంలో మరి అదేవిధంగా చేప పిల్లలు విడిచిపెడితే ఈ ముదిరాజ్ సోదరులు, గంగపుత్ర సోదరులు బాగుపడరు అధ్యక్ష. ఈరోజు రొయ్యలకు విపరీతమైనటువంటి మార్కెట్ ఉన్నది. మీరు వెంటనే రొయ్యలకు సంబంధించినటువంటి సీడ్ కూడా దాంట్లో సరి అయినటువంటి సమయంలో ఇవ్వాలని, అదేవిధంగా గంగపుత్ర ముదిరాజ్ సోదరులకు ఇవ్వాల్సినటువంటి ఈ BC కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఈ యువతకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో 43.6% ఈ జనాభాలో యువతనే ఉంది. కానీ ఈ యువతకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఆలోచిస్తలేదు అధ్యక్ష. ఈరోజు యువత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకేదో గొప్పగా బాగు జరుగుతుంది, మా జీవితాలన్నీ కూడా బాగవుతాయని ఆశలతోని ఉద్యమంలో పాల్గొనడమే కాదు అధ్యక్ష, ప్రాణత్యాగాలు చేశారు. కానీ ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ యొక్క యువతకు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి చేయూత ఎక్కడా లేదు అధ్యక్ష. ఆ యువత గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించాలి. కేవలం ఎన్నికల మట్టుకే స్కీములు తెచ్చి ఎన్నికలప్పుడు మాత్రమే మేము స్లోగన్లు ఇస్తామనంటే ఆ యువతని మీరు విడిచిపెడితే ఆ యువత మిమ్మల్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆ పరిస్థితి నేను ప్రభుత్వానికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆలోచిస్తున్న ప్రభుత్వం అనుకోవచ్చు ఏమని, వీళ్ళు ఏం మాట్లాడితే ఏం పోతుంది, సర్పంచ్ ఎన్నికల్లో మేము గెలిచినాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ప్రజలంతా మా దిక్కున్నారు, మేము గొప్పగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవచ్చు అధ్యక్ష. మీ తీరే భ్రమలలో ఉండే వీళ్ళు కూడా మామూలు భ్రమలలో లేకుండే. వీళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారంటే ఏ ఎన్నిక పెట్టినా కూడా గతంలో BRS పార్టీకి ఎక్కడ పెట్టినా కూడా 90-95% ఆ ఫలితాలను చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే మీరెట్లనైతే ఒక అపోహలో ఉన్నారో వాళ్ళు కూడా ఆ రకంగానే ఉండే అధ్యక్ష. అధికారం ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలని మీరు బెంచ్ మార్క్గా తీసుకుంటే TRS పార్టీకి ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో చాలా సేపు టైం ఉంది. కంక్లూడ్ చేయండి శంకర్ గారు. చేస్తున్నా సార్, కంక్లూడ్ చేయండి. చేస్తున్నా అధ్యక్ష. అయిపోతుంది. శ్రీనాన్న క్యాబినెట్ ఎగ్జిబిషన్ వచ్చే నెల చేస్తున్నారట, నీకు గ్యారంటీ మంత్రి పదవి ఉంటుంది అధ్యక్ష. ఎంత గొప్పగా
టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత గొప్పగా వాళ్ళు మాట్లాడుకుంటే నాకు వినాలనిపిస్తుంది అధ్యక్ష. ఎంత గొప్పగా చెప్తారంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీని, అసలు మీకు విధానం లేదు, సిద్ధాంతం లేదు, మీరు అసలు మీదొక పార్టీ మీదొక కథనా అని వీళ్ళు చెప్తారు. అసలు మీదేకి సిద్ధాంతాలు లేదు, మీదొక పార్టీ అని వాళ్ళు చెప్తారు. కానీ ఈ రాష్ట్రంలో పొత్తులు విచిత్రంగా ఉంటాయి అధ్యక్ష. నా ఆదిలాబాద్లో మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. 23 సీట్లు గెలిచినటువంటి నా పార్టీ బీజేపీ చైర్మన్ కాలే. కానీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 పార్టీలు కలిసి ఆదిలాబాద్లో మున్సిపాలిటీ చైర్మన్ అయినాయి. ఇక్కడనేమో కొట్లాడుకున్నట్టు చేస్తారు, అక్కడనేమో మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు కలిసి ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కాదని 23 సీట్లు కౌన్సిలర్లు గెలిచినా కూడా అధ్యక్ష అధ్యక్ష ఒక చిన్న మాట అధ్యక్ష 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 ఆదిలాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఇదెక్కడి పొత్తు ఎట్లా గెలిచినాయి అనేటువంటి నా సోదరుడు ఒకసారి ఆలోచన చేయాలి. 2-3 గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి గోవా ఇతర రాష్ట్రాల్లో ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యేటువంటి సందర్భం కూడా చూసినాం అధ్యక్ష. మున్సిపల్ చైర్మన్ కి ఎంత మాట్లాడితే ఏకంగా రాష్ట్రాలలో గవర్నమెంటే ఫామ్ చేసిన సందర్భాలు తీస్తే 6 నుంచి 7 రాష్ట్రాలల్లో వాళ్ళకు అసలు అంటే ఆ స్టాండే లేకుంటే కూడా ముఖ్యమంత్రులు అయ్యారు అధ్యక్ష. మా అన్న కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రాయలశంకర్ రాకేష్ రెడ్డి మీరు కంక్లూడ్ చేసలేరు, పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. మీరు రాకేష్ రెడ్డికి ఇస్తారు, కూర్చోండి. రాకేష్ రెడ్డి మాట్లాడతారు, కూర్చోండి. సార్, రాకేష్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక చిన్న ముఖ్యమైన సమస్య. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి కొంత వాళ్ళ లీడర్షిప్ తోటి యాక్సెస్ ఉందని అనుకుంటున్నా. ఉందా లేదా ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. హైదరాబాద్ సంబంధించిన మొత్తం ఒక ప్యానిక్ సిస్టమ్ వచ్చింది. ఏమైపోయిందంటే ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న మొన్న కరోనా సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందనేటప్పటికీ అందరూ కూడా ఒక ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకులలో మీరు చూస్తారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చాలామంది ఫిర్యాదు చేస్తే ఇలా కలెక్టర్ గారు, సిపి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పటికీ నేను మీ ద్వారా వారికి ఏం కోరుతున్నా అంటే కొంత పెట్రోల్ బంకులను పెట్రోల్ కంపెనీస్తో విచారణ చేస్తే కూడా పెట్రోల్ బంక్స్ అలాగా సార్ మీరు గవర్నమెంట్తో ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ మీద కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి సభలో అందరు కన్సర్న్ ఉంది కాబట్టి నేను సభ ద్వారా మీ ద్వారా ఇంటర్వెన్షన్ అడిగి వాళ్ళని కొంత నేషనల్ లీడర్షిప్ తోటి మాట్లాడినా అంటే ఇప్పుడు వాళ్ళ కాదు బయట మాట్లాడాలంటే వాళ్ళ కనెక్షన్ నేషనల్ లీడర్షిప్ తోటి కొంత ఇబ్బంది ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నా కోరిక దయచేసి వినండి. నేను వేరే ఉద్దేశం కొద్ది కాదు. హైదరాబాద్లో కానీ రాష్ట్రం మొత్తం కన్స్యూమర్స్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. బంక్ ఓనర్స్ అంతా బంకుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ వల్ల ఓల్డ్ డ్యూ 70-80 లక్షలు ఉంటే కూడా మొత్తం కట్టమని చెప్పి అది కడితేనే స్టాక్స్ ఇస్తామని చెప్పడం అన్నటువంటి ఒక రీజన్ వల్ల ఇవాళ పెట్రోల్ బంకులకు స్టాక్స్ ఇవ్వక కంప్లీట్గా ఆన్ డిమాండ్ మొత్తం డిమాండ్ పైసలు కడితేనే వాళ్ళకి స్టాక్స్ ఇచ్చి ప్రీవియస్ బిజినెస్ రిలేషన్ కంపెనీస్ నుంచి మొత్తం కట్ ఆఫ్ చేసుకొని జరుగుతున్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ వల్ల ప్యానిక్ అయిపోయి మొత్తం 60 రోజుల స్టాక్ తెలంగాణలో ఉంది. అయినప్పటికీ కూడా పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతారు. దాని ఒక క్లారిటీగా మీ తరఫున కూడా హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడద్దు. 60 రోజులకు సరిపడేటువంటి పెట్రోల్ నిల్వలు కానీ ఇంటి అవసరాలకు సంబంధించి ఎల్పిజి, కమర్షియల్ ఎల్పిజి ప్రాబ్లం ఉంది, అందరికీ తెలుసు. అవి ఉన్నాయి. ఉన్నదానికి ఏదైతే కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉందో ఆ కోఆర్డినేషన్ సంబంధించిన విధంగా కొంత వారు జోక్యం చేసుకోమని, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది గ్యాస్ అంతా కూడా సెంట్రల్ కంట్రోల్ కాబట్టి వాళ్ళని కొంత ఇన్వాల్వ్ కమ్మని మీ ద్వారా వారిని కోరుతాను అధ్యక్ష. శంకర్ గారు 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. ఓకే. చాలా మంది సభ్యులు మాట్లాడారు. 2 minutes. అధ్యక్ష ధన్యవాదాలు. మంత్రి గారు గుర్తించారు నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా ఈ దేశాన్ని పాలిస్తున్నారని. వాస్తవం, మంత్రి గారు గుర్తించినందుకు ధన్యవాదాలు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు పెట్రోల్ డీజిల్కు షార్టేజ్ రాదు, దేనికి షార్టేజ్ రాదు, ఏది షార్టేజ్ రాదు. అధ్యక్ష ప్రజలకు స్పష్టంగా మనం చెప్పాలి, మంచిదే ఇది. ఎందుకంటే స్టాకు సరిపడా ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలకు సరఫరా ఆగింది, ఒక్క భారతదేశంకు తప్ప. భారతదేశంకు సరఫరా జరుగుతున్నది కాబట్టి అది పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. దాని గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అక్కడ చర్చ చేసే వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష మీ ద్వారా చివరిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గిరిజనులకు చాలా మందికి ROFR పట్టాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి
ప్రభుత్వం వెంటనే RFR పట్టాల మీద దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఇబ్బందులు ఏమన్నా ఉంటే ప్రభుత్వం అధికారులను పిలిపించుకొని పెండింగ్ లో ఉన్నటువంటి RFR పట్టాలు కూడా అన్ని ఇవ్వాలని చివరిగా నా ఆదిలాబాద్కు సంబంధించిన విషయం అధ్యక్ష, ప్రత్యేకంగా సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు వారికి పూర్తిగా అవగాహన ఉన్నది. నా ఆదిలాబాద్లో కొమరం భీం అనే కాలనీ ఉన్నది అధ్యక్ష, పూర్తిగా ప్రభుత్వ భూమి. అక్కడ వేలాది కుటుంబాలు గుడిసెలేసుకొని ఉన్నారు. వెంటనే ప్రభుత్వం వాళ్లకు పట్టాలిచ్చి కోర్టులో కేసులు ఏమన్నా ఉంటే ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇచ్చేసి ప్రభుత్వం ఏదో కోర్టు రేపైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం కాంపెన్సేషన్ పట్టాదాలు మిగతా వాళ్ళకి ఇవ్వండి. కానీ వెంటనే వాళ్లకు పట్టాలు ఇప్పించి ఈ ప్రభుత్వం ఆ కొమరం భీం కాలనీకి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.